సాయిరాజ్ శనివారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక హెల్త్ వీక్ లో భాగంగా డ్రగ్స్ కంట్రోల్ అండ్ రెగ్యులేటరీ స్ట్రెంథనింగ్ డే మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు మరియు యువతలో చైతన్యం నింపేందుకు మెదక్ జిల్లా కేంద్రంలోని రామ్దాస్ చౌరస్తా నుండి మెదక్ టీఎన్జీఓ భవన్ వరకు అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్ ప్రారంభించారు. అనంతరం టీఎన్జీఓ భవన్ లో సమావేశ మందిరంలో అవగాహన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, అదనపు కలెక్టర్ నగేష్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్, డిసిహెచ్ఎస్ శివ దయాల్, పోలీస్ హెల్త్ సిబ్బందితో కలిసి నిర్వహించారు. నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామి అవుతానని లేదు. డ్రగ్ పెడదర్స్ కూడా లేదు. కానీ డ్రగ్స్ బాధితులు మాత్రం మన దగ్గర ఉండాలి. చాలామంది ఇప్పుడు మన భారతదేశంలో యువత ఎక్కువగా ఉన్న దేశం, మన ప్రపంచంలో యువత ఎక్కువగా ఉంది మన భారతదేశంలోనే. అటువంటి యువత ఈ డ్రగ్స్ బారిన పడి వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ముందుగా ఎవరైతే డ్రగ్స్ తీసుకుంటాడో ఆ వ్యక్తి నష్టపోతున్నాడు, అతని హెల్త్ కాంటాక్ట్ అంతా ఖరాబ్ అవుతుంది. తర్వాత అతని యొక్క కుటుంబం రోడ్డు మీద పడుతుంది, కుటుంబం కూడా చిన్నాభిన్నం అవుతుంది. తర్వాత అతని క్రైమ్స్ అవి చేయడం వల్ల మన సొసైటీ నాశనం అవుతుంది. సొసైటీ నాశనం కావడం వల్ల జిల్లాకి ఎఫెక్ట్ అవుతుంది, అదేవిధంగా మన దేశానికి కూడా తగ్గిపోతుంది. అందువల్ల ఈ మన రాష్ట్రంలో ఈగల్ ఫోర్స్ అనేది ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఈ డ్రగ్స్ మీద నిఘా పెట్టడం జరుగుతుంది. క్లారిటీ ఇచ్చింది. సో అందులో ఇది మన ఇప్పుడున్నటువంటి ఫార్మాస్యూటికల్ కానీ డ్రగ్ కంట్రోలింగ్ అథారిటీ కానీ మనం ఏం చేయాలి, పోలీస్ ఏం చేయాలి, అండ్ పబ్లిక్ నుంచి ఏం సపోర్ట్ తీసుకోవాలి అనేది క్లారిటీ ఉంది. సో ఇక్కడ మనం రిలేటెడ్ సబ్జెక్ట్ ఏంటంటే డ్రగ్ కంట్రోలింగ్ అథారిటీ అండ్ ఫార్మాస్యూటికల్ డిపార్ట్మెంట్. సో మనం ఏం చేయాలంటే టాపిక్ ఇక్కడ. కాబట్టి ఇక్కడ మనం అనుకుంటున్నట్టు డ్రగ్స్ అంటే ఓన్లీ గంజాయి ఏదో అరకులను తీసుకొస్తాము, లేకపోతే ఎక్కడో అది మన హెరాయిన్, ఇంకా డ్రగ్ గంజాయి చాక్లెట్లు, అది ఒక పార్ట్. కానీ సైకోట్రాపిక్ ఎస్పెషల్లీ మనకి ఇక్కడ ఈ ట్యాబ్లెట్స్ రూపేనా ఇంజెక్షన్స్ రూపేనా అలవాటు పడుతున్నారు. అది అక్కడ సరదాతో స్టార్ట్ అవుతుంది, అక్కడ ఇక్కడ హై లెవెల్లో యూజ్ అవుతుంది. ఇక్కడ మన ఈగల్ని ఏసీపీ గారు, మరి జిల్లా మన మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుల వారు, మన లోకల్ సి మహేష్ గారు, మరి అందరూ మిత్రులు, ఫార్మసిస్ట్, మెడికల్ షాప్ ఓనర్స్, మెదక్ జిల్లా ప్రజలు, ఇప్పుడే మరి ఇక్కడ మీటింగ్ ర్యాలీలో పార్టిసిపేట్ గౌరవనీయులు మన మున్సిపల్ చైర్పర్సన్ గారు, వైస్ చైర్పర్సన్ గారు, గౌరవ గవర్నర్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారం. మనమందరం ర్యాలీగా వచ్చాము, ఇక్కడ వచ్చేసి మాట్లాడుకుంటాము. అంతేకాకుండా జస్ట్ గ్యాదర్ టాక్ కాకుండా వీ హ్యావ్ టు స్టాండ్ ఫర్ అగెన్స్ట్ ది డ్రగ్స్ అని నాకోటి అది కూడా స్టాండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడే చెప్పారు వ్యక్తులు కూడా, మరి ప్రపంచంలోనే అత్యంత జనాభా ఉన్న దేశం ఆల్మోస్ట్ మనది అవుతుంది. అందులో యువత అంటే మానవ సంపద కలిగిన అత్యంత ప్రాధాన్యత దేశం భారతదేశం. అట్టి యువతకు మనం మాదక ద్రవ్యాల రహిత సమాజాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మన బాధ్యతగా మన యాదే పేరెంట్గా, యాదే చైల్డ్గా మన బాధ్యత ఉంది సమాజం మీద. మన రేపటి సమాజాన్ని మనం నిర్మించాలంటే నేడు ఉన్న ఈ డ్రగ్ మహమ్మారిని మనం బయటకు పంపాలి. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటిగా మన యొక్క ప్రసంగంలో కూడా డ్రగ్స్ మీద చాలాసార్లు మాట్లాడడం జరిగింది. మనతో పాటు చేస్తున్నారు, మేము కూడా ట్రై చేస్తాం, ఏమవుతుంది చూసుకుంటాం ఏమవుతుంది. సో ఆ ఇనిషియల్ స్టెప్లోనే మనం కొద్దిగా ఒక సపోర్ట్ సిస్టమ్ లాగా ఇస్తే ఫ్యామిలీ తరఫా నుంచి కానీ, ఫ్రెండ్స్ తరఫా నుంచి కానీ, సొసైటీ తరఫా నుంచి లేదు బాబు ఇది ఒకసారి మీరు వాడుకుంటే మీకు ఇబ్బంది అవుతుంది, ఒకవేళ అలవాటు అయితే మీకు ఖర్చు కూడా పడుతుంది, మీకు ఫ్యామిలీకి కూడా నష్టం జరిగింది, మీకు పర్సనల్గా మీకు హెల్త్ కానీ అంతా మొత్తం పోతుంది. మనం చిన్నపిల్లల నుంచి ఏం ఆలోచిస్తున్నాము, మనం ఫ్యూచర్ బాగానే ఉండాలి, కెరియర్ బాగానే ఉండాలి, హెల్త్ బాగానే ఉండాలి. కానీ ఒకవేళ ఆ డైరెక్షన్ చేంజ్ అయితే ఈ సొసైటీకి పోతే అంతా మొత్తం ఖరాబ్ అవుతుంది.
సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, చాలా మంది కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు, మీతో పాటు మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా డెఫినెట్లీ యూ వుడ్ హ్యావ్ సీన్ ఆర్ హర్డ్ స్టూడెంట్స్ ఆర్ వేరే వాళ్ళు యూజ్ చేస్తున్నారు ఇట్లాంటి ఐటమ్. సో కొద్దిగా గైడ్ చేయాలి వీళ్ళకి. ఫస్ట్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ కౌన్సిలింగ్ అండ్ సపోర్ట్ ఫర్ ఎనీవన్ హూ ఇస్ యూజింగ్ దీస్ మెడిసిన్స్ ఆర్ గంజా చాక్లెట్స్ వల్ల. సెకండ్ స్టెప్ విల్ కమ్ ఫర్ రెస్ట్రిక్ట్ ద సప్లై. వాళ్ళకి సప్లై ఇక్కడ నుంచి వస్తుంది, వాళ్ళకి కొద్దిగా ఆపేసి కొద్దిగా మానిటర్ చేసి కొద్దిగా ఇంటెలిజెన్స్ యూజ్ చేసి we will restrict the supply. Third comes for the punitive part, that is the punishment part. ఒకవేళ వాళ్ళకి మళ్ళీ గైడ్ చేస్తే బట్ ఇంకా వాళ్ళకి తీసుకోవట్లేదు, అలవాటు అయిన వాళ్ళకి డీఅడిక్షన్ సెంటర్స్కి పంపించాలి. సప్లై చేసిన వాళ్ళే డ్రగ్ పెడ్లర్స్ ఉన్నారు, వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. బల్క్ సప్లయర్స్ ఉన్నారు, వాళ్ళకి మనకి ఇంటెలిజెన్స్ నుంచి రిపోర్ట్ తీసుకొని ఖచ్చితంగా వీళ్ళకి జైలుకి పంపించాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.